సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన KTM డ్యూక్ 125 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో చాలా మంది చాలా రోజుల నుంచి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు KTM డ్యూక్ 125 రివ్యూ చేయమని చెప్పేసి. సో ఫైనల్గా అయితే కుదిరిందనమాట. సో ఈ రోజు మనం ఈ వీడియోలో 2024 సంబంధించిన KTM డ్యూక్ 125 యొక్క కంప్లీట్ వాకరౌండ్ రివ్యూ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్లో మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది, దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, ఇలా ఎవ్రీథింగ్ కూడా మనం వన్ బై వన్ క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు KTM బ్రాండ్ గురించి ఒక మాట అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో KTM బ్రాండ్ అనేది కంప్లీట్గా ఒక ప్రీమియం సెగ్మెంట్ బ్రాండ్ అనమాట. సో రిమైనింగ్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే KTMలో మనకి వెహికల్స్ యొక్క కాస్ట్ అనేది మనకి కొంచెం ఎక్కువ అయితే ఉంటాయి. సో దానికి కారణం ఏంటంటే KTM వాళ్ళు ఎక్కడ కూడా ఏ పార్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కంప్లీట్గా ప్రీమియం సెగ్మెంట్లో మనకి లాంచ్ అయితే చేస్తారు. అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సో బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో అన్ని బైక్స్ కూడా మనకి KTM 125 కానీ, లేకపోతే డ్యూక్ 200 కానీ, 250 కానీ, 390 కానీ, సో ఇలా ఏ బైక్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా మీకు మిగిలిన రిమైనింగ్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ప్రైస్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. దానికి కారణం వీళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా బైక్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో ఎవరైతే ప్రైస్ గురించి ఆలోచించకుండా ఒక ప్రీమియం సెగ్మెంట్ బైక్ కావాలనుకుంటారో వాళ్ళ కోసమే KTM బ్రాండ్, KTM బైక్స్ అని చెప్పొచ్చు, లైక్ ఐఫోన్లో అనమాట. సో ఇక లేట్ చేయకుండా మరి ఈ బైక్ యొక్క డీటెయిల్స్ మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం దీని యొక్క లుక్స్, అలాగే డిజైన్, అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే లుక్స్ పరంగా మనకి చాలా స్టైలిష్ లుక్స్తో, చాలా అట్రాక్టివ్ డిజైన్తో మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారు. సేమ్ మనకి డ్యూక్ 200 బైక్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా మనకి ఈ బైక్ యొక్క లుక్స్ కానీ, డిజైన్ కానీ ఉండడం జరుగుతుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి ముందుగా మాట్లాడుకున్నట్టు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే మనం దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి టాప్లో LED ఇండికేటర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇవి చూడడానికి చాలా క్యూట్గా, చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తున్నాయి. ఫ్లెక్సిబుల్ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్గా హాలోజన్ బల్బుతో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా LED ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది. అలాగే చుట్టూ మనకి LED DRS అయితే కనిపిస్తున్నాయి. ఇవి కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 43 mm అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇవి కూడా మనకి కంప్లీట్గా WP అపెక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ముందుగా చెప్పినట్టు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు అనమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నాం ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే మడ్ గార్డ్ అనేది కంప్లీట్గా డ్యూయల్ టోన్లో మనకి ఇది ఆఫర్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి కంప్లీట్గా మ్యాట్ బ్లాక్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి ఆరెంజ్ కలర్ అయితే ఉంటుంది. సో దీని యొక్క కట్స్ అండ్ ఫినిషింగ్ చూడొచ్చు, మనకి చాలా అట్రాక్టివ్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు ఫ్రంట్ సైడ్ మడ్ గార్డ్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 110/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ తో రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బ్రాడ్ టైర్ మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మనకి రేడియల్ టైర్స్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. 125cc లో రేడియల్ టైర్స్ అంటే సో KTM వాళ్ళు అద్భుతమైన చెప్పాలి. అలాగే నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా అద్భుతమైన చేశారని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి 300 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ABS అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి నెక్స్ట్ లెవెల్లో మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే మనకి వైబ్రిన్ 4 పిస్టన్ క్యాలిపర్స్ అని మనకి ఇక్కడైతే ఆఫర్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ సైడ్ మనకి డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో కంప్లీట్ గా 124.5cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ DOS ఇంజిన్ తో మనకి రావడం జరుగుతుంది. సో 125cc లో DOS ఇంజిన్ అంటే అద్భుతమని చెప్పాలి ఖచ్చితంగా అయితే. అండ్ నెక్స్ట్ దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 14.5 bhp at 9250 rpm అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 12 Nm at 8000 rpm అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో నేను రైడ్ రివ్యూలో అయితే మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 155 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది. అలాగే ఇంజిన్ కౌల్స్ కూడా చూడొచ్చు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే KTM వాళ్ళ ఓన్ పెండెంట్ స్ప్లింట్ ట్రెలిస్ ఫ్రేమ్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒకవేళ ఫ్రంట్ సైడ్ ఏదైనా పార్ట్కి డ్యామేజ్ అయింది అనుకోండి, సో ఈ పార్ట్ మాత్రం మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ కనుక ఒకవేళ డ్యామేజ్ అయింది అనుకోండి, సో బ్యాక్ సైడ్ పార్ట్ మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ కాస్ట్ మీద మనకి చాలా తక్కువ అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్గా 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ట్రాన్స్మిషన్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో నేను రైడ్ రివ్యూలో అయితే మాట్లాడతాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ స్టాండ్ అయితే ఉంది. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సర్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే లేదు, ఓన్లీ మనకి సైడ్ స్టాండ్తో మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫోల్డబుల్ రైడర్ ఫోటోస్ అయితే కనిపిస్తుంది. చాలా క్వాలిటీ అయితే ఉంది, మంచి క్వాలిటీ అయితే ఉంది. అలాగే బ్యాక్ సెక్షన్లో మనకి ఫోల్డబుల్ ప్యాసింజర్ ఫోటోస్ మనకి కనిపిస్తుంది. సో ఇది కూడా మనకి మెటల్తో మంచి క్వాలిటీ అనేది ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చరికి కంప్లీట్గా ఓపెన్ టైప్ చైన్తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మీరు చైన్ లూబ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి 10 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కావాలనుకుంటే మీరు మీ హైట్ తగ్గట్టుగా 10 స్టెప్స్ అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు.
అలాగే బ్యాక్ సెక్షన్ మనకి సారీ గార్డ్ కూడా ఆఫర్ చేస్తుంటే ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ టైర్ అండ్ వీల్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సెక్షన్ లో మనకి 150/60 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి రేడియల్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్రాడ్ టైర్స్ అనేవి దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. బెటర్ గ్రిప్ అయితే ఉంటుంది అనమాట. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 230 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి సింగిల్ పిస్టన్ బైబ్రీ క్యాలిపర్స్ అనేది దీంట్లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి బనానా షేప్ మనకి అల్యూమినియం స్వింగం అనేది కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే కనిపిస్తుంది. సో ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా ఉందో మీకు వీడియో ఎండింగ్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైల్ ల్యాంప్ అయితే చూడొచ్చు. మనకి టైల్ ల్యాంప్ కూడా మనకి ఒక యూనిక్ డిజైన్ లో మనకి టైల్ ల్యాంప్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. కంప్లీట్ గా ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ఎల్ఈడి తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్స్ సంబంధించిన ఒక ఎల్ఈడి లైట్ కూడా మనకి బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా స్ప్లిట్ సీట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే పిలియన్ కి ఒకటి రైడర్ కి ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి. సో సీట్ కంఫర్ట్ కానీ సీట్ క్వశ్చన్ కానీ పర్లేదు బాగానే అయితే ఉంది. మరి అంత ఎక్సలెంట్ అని చెప్పడం కానీ ఓకే అయినట్టు ఉంది. సో బ్యాక్ సైడ్ సీట్ అనేది చిన్నగా ఉన్నప్పటికీ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ గ్రాబ్రెస్ అనేవి పెద్దగా ఉండడం వల్ల సో ఒకవేళ హెవీ పర్సన్స్ కూర్చున్నా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ లో చూస్తున్న మాత్రం దీన్ని స్కిప్ చేసేయండి. సో కేటీఎం వెహికల్స్ అనేవి కంప్లీట్ గా యూత్ కోసం డిజైన్ చేయబడిన బైక్స్ అని చెప్పొచ్చు. అలాగే సీట్ హైట్ కూడా మనకి 822 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈజీగా 5.6 అండ్ 5.7 కన్నా హైట్ ఉంటే మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. నేను 5.8 హైట్ అయితే ఉన్నాను. నాకు కాల్ చూడొచ్చు కింద ఎగ్జాక్ట్ గా అందే అనమాట. సో ఒకసారి మీ నియరెస్ట్ షోరూమ్ అయితే విజిట్ చేసి మీరు ఒకసారి టెస్ట్ చేయండి. ఆఫ్టర్ దట్ మీరు బైక్ అనేది పర్చేస్ చేయాలి వద్ద అనేది ఒక డిసిషన్ తీసుకోండి. అలాగే దీని యొక్క వెయిట్ కూడా మనకి 159 kgs వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. సో 125 cc లో 159 kgs అంటే వెయిట్ అనేది చెప్పొచ్చు. కొంచెం వెయిట్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది బైక్ అనేది. అండ్ నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 13.4 లీటర్ ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ గా మనకి మెటల్ తోనే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి E20 పెట్రోల్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే ట్యాంక్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చు. చాలా మస్కులర్ గా మనకి దీని యొక్క ట్యాంక్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఈ ఎక్స్టెన్షన్ కావాల్సి మీరు కావాలనుకుంటే వేరే కలర్ ఆప్షన్స్ తో కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. 21 కలర్స్ అనేవి అవైలబుల్ గా అని చెప్పేసి కేటీఎం వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీని యొక్క కాస్ట్ కూడా మీకు 2000 నుంచి 2300 మధ్యలో ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 40 నుంచి 45 మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే కనుక సో దీంతో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఈ బైక్ మీకు ఎంత మైలేజ్ వస్తుంది, మీ టాప్ స్పీడ్ ఎంత అచీవ్ చేస్తారో కూడా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అని మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. సో హ్యాండిల్ బార్ పొజిషన్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో అలాగే టర్నింగ్ రేడియస్ కూడా మనకి పర్లేదు బాగానే అయితే ఉంది. మరి అంత ఎక్కువ అయితే ఏం లేదు కానీ ఓకే అన్నట్టు అయితే ఉందన్నమాట. అలాగే హ్యాండిల్ బార్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్ గా మనకి కావాల్సిన స్విచెస్ అన్ని కూడా మనకి దీని మీద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్ లో మనకి పాస్ స్విచ్ అయితే ఉంది. అలాగే హై బీమ్ లో బీమ్ ఉంది. అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇంప్రెషన్లో చాలా లౌడ్ అయితే అనిపించింది నాకైతే. అండ్ హ్యాండిల్కి రైట్ సైడ్లో కానీ చూసుకుంటే డెడికేట్గా మనకి రెడ్ కలర్లో ఇంజిన్ కిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రోడ్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూక్ 200లో ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ కన్సోల్ దీంట్లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, అలాగే యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, అలాగే క్లాక్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంజిన్ టెంపరేచర్ ఇండికేటర్ కూడా మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఏబిఎస్ ఇండికేటర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్, ఇలా మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి ఎటువంటి బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉండదు. మేబీ నెక్స్ట్ జనరేషన్ బైక్స్ లో దీన్ని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 110+ అయితే మనం క్రాస్ చేయొచ్చు. అండ్ అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 2 కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీ అయితే ఉంది. ఒకటి ఎలక్ట్రానిక్ ఆరెంజ్, అలాగే నెక్స్ట్ ఇంకొకటి వైట్ కలర్ అనమాట. సో మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనేది 1,78,084 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆల్రెడీ సరికి 2,20,000 రూపీస్ అనేది అమలాపురం కేటీఎం షోరూమ్ లో ఆన్రోడ్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అయితే అవుతుంది. ఇప్పుడు దసరా ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి అనమాట. ఒకవేళ మీరు బైక్ అనేది పర్చేస్ చేస్తే కనుక 2 grams సిల్వర్ కాయిన్ కూడా ఆప్షన్ అయితే ఉంది. అలాగే ఒకవేళ మీరు మన ఛానల్లో వీడియో చూసి మీరు కేటీఎం షోరూమ్ విజిట్ చేసినట్టు కనుక సో మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అక్కడికి షోరూమ్కి అయితే వెళ్ళి నాకు కాల్ చేయమని చెప్పండి. సో నేనైతే మాట్లాడతాను. సో ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 50,000 అండ్ అబవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ని రైడ్కి తీసుకెళ్తాను. రైడ్కి తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.